సినిమాలో మనం మెయిన్గా ఇద్దరు గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మోహన్ లాల్ గారు అండ్ ప్రభాస్ గారు. మోహన్ లాల్ గారి గురించి ఆయన వచ్చేసరికి క్యామియో అపిరియన్స్ ఒక 10 నిమిషాలు ఉంటారు. ఆయన వచ్చేసరికి శివుడు రూపంగా వస్తారు అండ్ కిరాతకుడు రూపంగా అర్జునుడు రూపంలో ఉన్న మంచు విష్ణు గారికి ఎన్లైట్మెంట్ కోసం. సో 10 నిమిషాలు ఉంటుంది సీను. సో సూపర్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన జ్ఞానబోధ కానీ, అంటే ఆ క్యారెక్టర్కి చాలా బాగా సూపర్గా అసలు చాలా బాగా సెట్ అయ్యారు మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి. అండ్ ఇంకా మన ప్రభాస్ గారి గురించి మాట్లాడాలి. జనాలందరూ వెళ్ళిన కాడి నుంచి దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా వెయిట్ చేస్తున్నారు. అందరికి కొంచెం మంది తెలుసు సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారు వస్తారని. ఇంకా చూస్తున్నారు. అంటే కొంచెంమంది కనెక్ట్ అయిన వాళ్ళు కరెక్టే చూస్తున్నారు, కొంచెంమంది కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అవ్వకుండా చూస్తున్నారు. సో సినిమా అయితే సాగుతుంది. ఇంకో వచ్చారు ప్రభాస్ గారు సెకండ్ హాఫ్లో. అసలు ఏమి క్యారెక్టర్ ఇచ్చారండి ప్రభాస్ గారికి. అసలు ఏమి క్యారెక్టర్. అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు రావడం 10 మంది చంపేస్తారు, 20 మంది బొడి చేస్తారు, అదే ఇదే విష్ణు గారితో ఫైట్ ఉంటుంది, ఇంకేదో అనుకున్నారు. కానీ అసలు ఆయన క్యారెక్టర్కి 100% డైరెక్టర్ న్యాయం చేశాడండి. ఎవరెవరినో పెట్టుకోవచ్చు మనకు కావాలంటే ఆ క్యారెక్టర్కి. కానీ ప్రభాస్ గారు ఉన్న లుక్కి అసలు ఆ స్టాండర్డ్ లెగిసిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఆ ప్రభాస్ గారికి ముందు మనం పెద్దగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఒప్పుకోవడం చాలా గొప్పగారు. ఆ క్యారెక్టర్ని ఈ డైరెక్టర్ గారు ఎంత బాగా పోర్ట్రేట్ చేయడం. చాలా లీడ్ క్యారెక్టర్. దాదాపు సినిమా మొత్తం ఆయనే మార్చే సినిమా స్టోరీని మొత్తాన్ని మార్చేది ఆయనే. శివుడు పంపిస్తాడు, ఇంకా రుద్ర క్యారెక్టర్ వర్కౌట్ చేసింది సినిమా అంతా. సినిమాని మార్చేది, మలుపు తిప్పేది అంతా రుద్ర క్యారెక్టర్. మెయిన్గా మనం ఇప్పుడు శివుడి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. ఈయన వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు చేశారు. మెయిన్ ఒక మాట చెప్తానండి, ఆ ఫేస్లో స్మైల్ చూడాలండి. అక్షయ్ కుమార్ గారి స్మైల్ అసలు శివుడు కనపడతారండి మనకు. అసలు అంటే చాలా పాత్రలు చాలా మంది చేశారు. కానీ మన చిరంజీవి గారు చేశారు, రామారావు గారు చేశారు, అండ్ నార్త్లో చాలా మంది చేశారు. అండ్ అక్షయ్ కుమార్ గారు అయితే ఆల్మోస్ట్ అసలు సెట్ అయిపోయారు. అసలు నేనైతే స్పెల్ బౌండ్ అయిపోయాయి. ఓపెనింగ్ శివపార్తల సీన్ నుంచి ఓపెన్ అయింది. అండ్ కాజల్ గారు కూడా చాలా బాగున్నారు సినిమాలో పార్వతీదేవిగా. అండ్ శివుడు క్యారెక్టర్ అయితే అక్షయ్ కుమార్ గారు అయితే జీవి చేశారండి. అసలు డిలే ఉన్నారండి. అసలు దండం పెట్టాలి అంతే. సూపర్. అక్షయ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అక్షయ్ కుమార్ గారు కూడా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు చాలా బాగున్నారండి అక్షయ్ కుమార్ గారు ఆ పాత్రలో. అండ్ మనం ఇంకా మిగతా పాత్రలు అందరూ చాలా బాగా చేశారు. అండ్ నాకైతే పర్సనల్గా ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చగా నచ్చిందని అసలు. అండ్ మిగతా పాత్రలు కూడా వాళ్ళ తగినట్టు చేశారు. శరత్ కుమార్ గారి పాత్ర కూడా చాలా బాగుంది. అండ్ హీరో తండ్రిగా చేస్తారండి, కన్నప్ప తండ్రిగా శరత్ కుమార్ గారి పాత్ర నందనందన అని. ఆయన కూడా చాలా సెటిల్గా యాక్ట్ చేశారు. ఆయన కూడా చాలా ఆ పాత్రకు తగ్గినట్టు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ మెయిన్గా మనం డైరెక్టర్ని అయితే బాగా మెచ్చుకోవాలి. అందరి పాత్రలని చేసి ఇంత మంచి సినిమా మనకు అందించినందుకు. సో ముందుగా నేను చెప్పేది ఒకటే, మీరు కొత్త వాళ్ళైనా యంగ్ జనరేషన్ అయినా ఓల్డ్ జనరేషన్ అయినా ఇప్పటిదాకా కన్నప్ప సినిమా చూడని వాళ్ళైనా చూసిన వాళ్ళైనా కంపల్సరీ ఈ సినిమా చూసి తీరాలండి. ఇది కంపల్సరీ చూసి తీరాల్సిన సినిమా. కంపల్సరీ వెళ్ళి చూడండి. సినిమా బాగుంది. అండ్ ఫైనల్గా క్లైమాక్స్ అయితే ఇంకా సెకండ్ హాఫ్ అంతా సూపరే. అండ్ ఈ సినిమా కన్నప్ప సినిమాలో మన కమర్షియల్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాము. సో కమర్షియల్ యాంగిల్లో కూడా మనకి ఆ విజువల్స్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ ప్లేసెస్ కానీ వీళ్ళు వీళ్ళు కొన్ని సీన్స్ కూడా కల్పితం అని ముందు చెప్పారు. కొన్ని సీన్స్ కూడా కమర్షియల్ యాంగిల్ యాక్ట్ చేశారు. సో ఆ ఫైట్స్ కానీ, ఓవర్ ఫైట్స్ కానీ, అంటే కొన్ని ఇబ్బందికర సీన్స్ కానీ, అంటే రక్తం కానీ అవి కూడా దాదాపు సంసారాలు కట్ చేస్తారు. అండ్ కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా మరి హద్దులేని దాటకుండా, అంటే అతను ఆటవీకుడు టైపులో అసలు అతను ఎలా ఉంటాడు, అతను వేసే బట్టలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు వేటాడటం కానీ అంతా దాదాపు రియల్గా మరీ ఎక్కువ హింస చూపించకుండా, రొమాన్స్ కూడా దాటకుండా చాలా బాగా చేశారు. మెయిన్గా హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. ఆమె ఇది 2వ సినిమా అయినా సరే చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా గ్లామర్ ఎక్కడెక్కడ కనపడుతూ, అలాగే పాత్రకు తగినట్టు శివభక్తురాలుగా ఎంత బాగా నటించారు. అండ్ సినిమా అయితే సూపర్గా ఉందండి. సో మీరు కూడా కంపల్సరీ చూడండి. దిస్ ఈజ్ కన్నప్ప.